కన్యారాశి వారికి ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు. మీరు ఇప్పటివరకు నమ్మిన వ్యక్తి, మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, అదే వ్యక్తి మీ వెనుక ఏం చేస్తున్నాడో తెలిస్తే మీ హృదయం ఒక్కసారిగా కుదేలవుతుంది. ఇన్నాళ్లుగా మీరు మౌనంగా భరించిన బాధలు, ఎవరితోనూ చెప్పుకోలేని గాయాలు, ఇవి అంతా వృధా కాలేదు. ఎందుకంటే ఇప్పుడు కాలం మీవైపు తిరుగుతోంది. ఏప్రిల్ 30 నుండి మే 3 వరకు మీ జీవితంలో ఒక గోప్యమైన నిజం బయటపడబోతోంది. ఆ నిజం మీకు షాక్ ఇస్తుంది, కాని అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. మీరు ఎవ్వరినీ నమ్మాలి, ఎవ్వరినీ దూరంగా పెట్టాలి, మీ జీవితంలో ఎవరు నిజంగా మీవారు, ఎవరు కేవలం నటిస్తున్నారు, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వార్నింగ్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మధ్యలో ఆపకండి. ఎందుకంటే చివరి 2 నిమిషాల్లో నేను చెప్పబోయే విషయం మీ భవిష్యత్తును మార్చే ఒక కీలక సంకేతం. ఇప్పుడు వెంటనే కామెంట్లో టైప్ చేయండి, ఓం నమో నారాయణాయ. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 8008366716. మీకు వచ్చే నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ జీవితంలో ఎవరు నిజమైనవారు, ఎవరు మీకు శత్రువులు, ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. కన్యారాశివారు సహజంగా చాలా బాధ్యతాయుతంగా, ఆలోచనాత్మకంగా మరియు క్రమశిక్షణతో జీవించే వ్యక్తులు. మీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కోరుకుంటారు. చిన్న విషయానికైనా మీరు ఎంతో శ్రద్ధ చూపుతారు. మీకు నచ్చిన వ్యక్తుల కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. మీ మనసులో ఉన్న ప్రేమ, నిజాయితీ చాలా లోతైనది. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం పొందుతారు. అదే సమయంలో మీరు మీ భావాలను బయటపెట్టడం చాలా తక్కువ. మీకు బాధ వచ్చినా ఎవరికీ చెప్పకుండా మీలోనే దాచుకుంటారు. ఈ స్వభావం మీ గొప్ప బలం కూడా, అదే సమయంలో మీ బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే మీరు ఎవరినైనా అతి నమ్మకం పెట్టుకున్నప్పుడు వారు మీకు అన్యాయం చేసినా మీరు వెంటనే స్పందించరు. మీరు ఎదుటివారిని బాధపెట్టకూడదు అన్న భావనతో మౌనంగా భరిస్తూ ఉంటారు. కాని ఈ మౌనం కొన్నిసార్లు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఎవరినైనా సపోర్ట్ చేస్తూ, వారికి సహాయం చేస్తూ ఉండటం వల్ల కొంతమంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇదే. మీ మంచితనాన్ని, మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని ఎవరో ఒకరు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆ నిజం బయటపడే సమయం వచ్చింది. మీరు ఇప్పటివరకు అనుకున్నట్టు ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరు అన్న నిజం మీకు అర్థమవుతుంది. ఈ అనుభవం మీకొక పెద్ద పాఠం నేర్పుతుంది. ఇకపై ఎవరినైనా నమ్మే ముందు మీరు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తారు. మీ మనసును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీరు తెలుసుకుంటారు. ఇదే మీ జీవితంలో ఒక మార్పుకు ఆరంభం. మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీరు చాలా కాలంగా మానసికంగా బాధపడుతున్నారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవాడు కావచ్చు, స్నేహితుడు, బంధువు లేదా మీతో ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి. మొదట్లో ఆ వ్యక్తి మీకు ఎంతో మంచిగా కనిపించాడు. అతని మాటలు, ప్రవర్తన మీకు నమ్మకాన్నిచ్చాయి. కాని క్రమంగా మీరు గమనించకుండా ఒక మార్పు వచ్చింది. అతని మాటల్లో చిన్న చిన్న మార్పులు, ప్రవర్తనలో చిన్న చిన్న అనుమానాలు కనిపించాయి. మీరు వాటిని పట్టించుకోకుండా ఇది తాత్కాలికమే అని భావించి ముందుకు వెళ్లారు. ఎందుకంటే మీరు సంబంధాన్ని కాపాడుకోవాలనుకున్నారు. మీరు అనుకున్నది ఒక్కటే, ఈ సంబంధం నిలవాలి. కాని ఈ ప్రయాణంలో మీరు మిమ్మల్ని మీరు కోల్పోయారు. మీ ఆనందం తగ్గింది, మీ మనశ్శాంతి పోయింది. రాత్రిళ్లు మీరు ఆలోచనల్లో మునిగిపోయారు. ఎందుకిలా జరుగుతోంది అని మీలోనే ప్రశ్నించుకున్నారు. కాని సమాధానం మీకు దొరకలేదు. మీరు ఎవ్వరినీ ఈ విషయంతో షేర్ చేయలేదు. ఎందుకంటే మీరు ఎవ్వరినీ తప్పుపట్టాలనుకోలేదు. మీరు ఎప్పుడూ మీ తప్పే ఎక్కువగా చూసుకున్నారు. బహుశా నావల్లే ఇలా జరుగుతుందేమో అని అనుకున్నారు. కాని నిజానికి మీరు తప్పు చేయలేదు. మీరు చూపించిన ప్రేమ, నమ్మకం నిజమైనవే. కాని ఎదుటివారి ఉద్దేశం అంత నిజాయితీగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీరు ఇన్నాళ్లు అనుభవించిన ఆ బాధకు కారణమైన నిజం బయటపడబోతోంది. మీరు ఎంతకాలంగా అనుమానంగా చూసిన విషయం ఇప్పుడు స్పష్టంగా మీ ముందుకు వస్తుంది. ఇది మీకు కొంచెం బాధ కలిగించవచ్చు, కాని అదే సమయంలో మీకు ఒక రిలీఫ్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇక మీదట మీరు అనుమానాల్లో కాకుండా నిజంలో జీవిస్తారు. ఈ బాధ మీని బలహీనంగా చేయడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి వచ్చింది. ఇప్పుడు మీరు మీ విలువను గుర్తించబోతున్నారు. మీకు తగిన గౌరవం ఇవ్వని వారిని దూరంగా పెట్టే ధైర్యం మీలో వస్తుంది. ఇదే మీ జీవితంలో కొత్త మార్గానికి మొదటి అడుగు.
మీరు ఎంతో నమ్మకంతో దగ్గరగా ఉంచుకున్న ఒక వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో అసలు రూపాన్ని చూపబోతున్నాడు. ఈ వ్యక్తి మీతో నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం పూర్తిగా వేరే ఆలోచనలు పెట్టుకుని ఉండే అవకాశం ఉంది. గతంలో మీరు కొన్ని చిన్న చిన్న సంఘటనలు గమనించి ఉండవచ్చు. మీ మాటలను తేలికగా తీసుకోవడం, మీ విజయాలను తగ్గించి చూపించడం, లేదా మీరు చెప్పిన విషయాలను ఇతరుల దగ్గర వేరేలా చెప్పడం. అప్పట్లో మీరివన్నీ పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు అవే సంఘటనలు కలిపి ఒక పెద్ద నిజాన్ని బయటపెడతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఈ వ్యక్తి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు. మీ మీద ఇతరుల ముందు నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ ఆ వ్యక్తిని మీవాడిగా భావించినందుకే ఈ మార్పు మీకు మొదట షాక్లా అనిపిస్తుంది. ఇంతకాలం నేను నమ్మిన వ్యక్తి ఇదేనా అనే ప్రశ్న మీ మనసులో ఉత్పన్నమవుతుంది. కానీ ఈ సంఘటన మీకొక పెద్ద అవగాహన ఇస్తుంది. ప్రతి ఒక్కరూ మనం అనుకున్నట్టు నిజాయితీగా ఉండరు అన్న నిజం మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ఇమోషన్తో స్పందించకుండా జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం. వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆ వ్యక్తి ప్రవర్తనను కాస్త దూరం నుంచి గమనించండి. మీరు ఎంత కూల్గా ఉంటే అంత క్లియర్గా విషయాలర్థమవుతాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో శత్రువుగా మారడం ఒక ఆదృచ్ఛికం కాదు. ఇది కాలం మీకు ఇచ్చే ఒక హెచ్చరిక. ఇకపై ఎవరినైనా నమ్మే ముందు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అనే పాఠాన్ని ఇది నేర్పుతుంది. ఈ అనుభవం మిమ్మల్ని మానసికంగా బలంగా చేస్తుంది. మీరు మీ విలువను గుర్తించి మీకు హాని చేసేవారిని దూరంగా పెట్టే ధైర్యం పొందుతారు. ఇదే మీ జీవితంలో ఒక కీలక మలుపవుతుంది. ఈ కాలంలో గ్రహాల సంచారం కన్యారాశివారికి చాలా ముఖ్యమైన మార్పులను తీసుకువస్తోంది. ముఖ్యంగా బుధుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ కమ్యూనికేషన్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బుధుడు మరియు శనిగ్రహాల ప్రభావం కలిసి పనిచేయడం వల్ల మీరు నిజం మరియు అబద్ధం మధ్య తేడాను స్పష్టంగా గుర్తించే స్థితిలోకి వస్తారు. శనిగ్రహం సాధారణంగా కర్మ ఫలితాలను చూపించే గ్రహం. మీరు గతంలో ఎవరినైనా అతినమ్మకం పెట్టుకున్నా లేదా ఎవరైనా మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నా ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించిన ఫలితాలు బయటపడతాయి. ఇది శని ప్రభావం వల్లనే జరుగుతుంది. అదే సమయంలో బుధుడు మీకు స్పష్టమైన ఆలోచన, విశ్లేషణ సామర్థ్యమిస్తాడు. అందువల్ల మీరు ఈ పరిస్థితిని భావోద్వేగంతో కాకుండా తర్కంతో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి మీకొక ముఖ్యమైన అవగాహన ఇస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్న విషయం. మీరు గతంలో గమనించని చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలం మీకొక వేకప్ కాల్ లాంటిది. మీరు మీ జీవితాన్ని రీఎవాల్యుయేట్ చేసుకునే అవకాశం పొందుతారు. ఎవరు నిజంగా మీకు మంచివారు, ఎవరు కేవలం తమ ప్రయోజనం కోసం మీ దగ్గరున్నారు అన్నది మీరు గుర్తించగలుగుతారు. ఈ గ్రహ ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు. కానీ అదే సమయంలో అది మీకు క్లారిటీ కూడా ఇస్తుంది. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని శాంతంగా విశ్లేషించండి. ఈ కాలం మీకు పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశము. మీరు సరైన విధంగా స్పందిస్తే మీ జీవితంలో ఒక మంచి మార్పుకిది దారితీస్తుంది. మే 1 కన్యారాశివారికి చాలా కీలకమైన రోజు. ఈరోజు మీరు చాలా కాలంగా అనుమానంగా చూసిన ఒక విషయం స్పష్టంగా బయటపడే అవకాశముంది. మీరు ఇంతకాలం ఎవరో ఒకరి ప్రవర్తనపై చిన్న చిన్న సందేహాలు పెట్టుకున్నా వాటిని మీ మనసులోనే దాచుకుని ముందుకు సాగారు. కాని ఈరోజు ఆ సందేహాలకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక చిన్న క్లూ కూడా మీకు పెద్ద నిజాన్ని అర్థం చేయించే స్థితి వస్తుంది. మీరు ఇంతకాలం నమ్మిన వ్యక్తి గురించి అసలు స్వభావం బయటపడుతుంది. ఇది మీకు మొదట షాక్గా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని ఎప్పుడూ మంచి కోణంలోనే చూశారు. కాని ఈరోజు మీరు చూసే నిజం మీరు ఊహించని విధంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా సమాచారం వినేటప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న విషయం కూడా మీకొక పెద్ద క్లారిటీ ఇవ్వగలదు. మీరు ఎప్పట్నుంచో అనుభవిస్తున్న అసౌకర్యానికి కారణం ఇదే అని మీరు గ్రహించవచ్చు. ఈ నిజం బయటపడటం వల్ల మీ మనసులో ఉన్న భారం కొంత తగ్గుతుంది. మీరు నేను తప్పు కాదు అని మీకు మీరు చెప్పుకునే స్థితి వస్తుంది. అదే సమయంలో ఈరోజు మీకొక మానసిక రిలీఫ్ కూడా ఇస్తుంది. మీరు ఇక అనుమానాల్లో కాకుండా నిజాన్ని అంగీకరించే దిశగా అడుగువేస్తారు. అయితే ఈరోజు మీరు వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం మంచిది. మీరు తెలుసుకున్న విషయాన్ని కొంతసేపు మీలోనే ఉంచుకుని శాంతంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారిగా తీసుకునే నిర్ణయం కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు
మంచిది. ఈరోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది. మీరు ఇంతకాలం అనుభవించిన బాధకు కారణం తెలిసినప్పుడు మీరు మరింత బలంగా మారతారు. ఈ అనుభవం మీలో ఒక కొత్త అవగాహనను తీసుకువస్తుంది. అది ఇకపై మీరు ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించి నిర్ణయం తీసుకుంటారు. మే 2న కన్యారాశివారికి అత్యంత ముఖ్యమైన అంశం నిర్ణయం. మే 1న మీరు తెలుసుకున్న నిజం తర్వాత ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అనే ప్రశ్న మీ ముందుకు వస్తుంది. మీరు ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టాలా లేక మరోసారి అవకాశమివ్వాలా అనే సందిగ్ధంలో పడవచ్చు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మీరు భావోద్వేగంతో కాకుండా వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. మీరు ఇంతకాలం ఆ వ్యక్తి వల్ల ఎంత బాధ అనుభవించారో గుర్తుచేసుకోండి. అదే సమయంలో ఆ వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్డ్గా పరిశీలించి మీకు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మీరు మీ స్వంత విలువను గుర్తించాలి. మీరు ఎవరికీ తక్కువ కాదు. మీ భావాలు కూడా అంతే విలువైనవి. ఎవరైనా మిన్ను అర్థం చేసుకోకుండా మీ మనసును గాయపరిస్తే మీరు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. మీరు మీకు గౌరవం ఇవ్వడం మొదలుపెడితే ఇతరులు కూడా మీకు అదే గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు మీరొక గీత వేయాల్సిన రోజు. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్నవి నిర్ణయించాల్సిన రోజు. మీరు తీసుకునే ఈ నిర్ణయం కొంత కఠినంగా అనిపించవచ్చు, కానీ అది మీ మంచికే ఉంటుంది. మీరొక తప్పు వ్యక్తిని దూరం పెట్టడం వల్ల మీ జీవితంలో సరైన వ్యక్తులకు చోటు కలుగుతుంది. ఈరోజు మీరు మీ మనసుకు, మీ ఆత్మకు నిజాయితీగా ఉండాలి. మీరు ఏమి ఫీలవుతున్నారో దాన్ని గౌరవించాలి. ఎవరైనా మిన్ను బాధపెట్టినా మీరు మౌనంగా భరించడం ఆపాలి. మీకు న్యాయం కావాలి అంటే మీరు మీకోసం నిలబడాలి. ఈరోజు తీసుకునే నిర్ణయం మీలో ఒక కొత్త ధైర్యాన్ని తీసుకువస్తుంది. మీరు ఇకపై మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేసే స్థితిలోకి వస్తారు. ఇదే మీకు నిజమైన శక్తి. మే 3 కన్యారాశివారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజు. గత 4 రోజుల్లో మీరు అనుభవించిన భావోద్వేగాలు, తెలిసిన నిజాలు, తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కలిపి ఇప్పుడు మీలో ఒక అంతర్గత మార్పును తీసుకువస్తాయి. మీరు ఇంతకాలం మౌనంగా భరించిన బాధల నుంచి బయటపడే దిశగా మీరు ముందడుగు వేస్తారు. ముఖ్యంగా మీరు మీలో మీరే మాట్లాడుకుంటారు. ఇక నేనిలా ఉండకూడదు, నాకు న్యాయం కావాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనే ఆలోచన బలపడుతుంది. ఇది ఒక సాధారణ ఆలోచన కాదు, ఇది మీలో ఏర్పడే ఒక కొత్త సంకల్పం. ఈరోజు మీరు గతాన్ని వదిలి భవిష్యత్తును చూసే దిశగా ముందుకు సాగుతారు. మీకు హాని చేసిన వ్యక్తులపై కోపం ఉండవచ్చు, కానీ ఆ కోపాన్ని మీరు శక్తిగా మార్చుకోవడం ప్రారంభిస్తారు. మీరు మీ మనసును హీల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు ఇష్టమైన పనుల్లో మళ్లీ ఆసక్తి పెరుగుతుంది. మీలో ఉన్న ప్రతిభ, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ బయటకు వస్తాయి. మీరు నేను విలువైన వ్యక్తిని అనే భావనతో ముందుకు సాగుతారు. ఈరోజు మీరు మీ జీవితానికి ఒక కొత్త దిశను నిర్ణయించే రోజు. మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చాలనుకుంటారు. మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వ్యక్తులను దగ్గరగా ఉంచుకుని నెగటివ్ వ్యక్తులను దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు మానసిక శాంతినిస్తుంది. మీరికపై ఎవరికైనా అతి నమ్మకం పెట్టుకోకుండా మీ సొంత గీతలను సెట్ చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ మార్పు కొంచెం కష్టంగా అనిపించినా అది మీ జీవితానికి చాలా మంచిది. మే 3 తర్వాత మీరొక కొత్త వ్యక్తిగా మారిపోతారు. మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత జాగ్రత్తగా. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఈరోజు మీకు ఒక రీబర్త్ లాంటిది. మీరు గతంలో జరిగిన వాటిని ఒక పాఠంగా తీసుకుని కొత్తగా ప్రారంభించే శక్తిని పొందుతారు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరిప్పుడు భావోద్వేగపరంగా కొంచెం సున్నితంగా ఉండే అవకాశముంది. కాబట్టి ప్రతి విషయాన్ని వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ షేర్ చేయకుండా ఉండండి. మీరు నమ్మిన వ్యక్తి కూడా ఈ సమయంలో మీకు పూర్తిగా నమ్మకంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీ మనసులో ఉన్న విషయాలను మీలోనే ఉంచుకోవడం సురక్షితం. అలాగే ఎవరైనా మీపై నెగటివ్గా మాట్లాడితే వెంటనే స్పందించకుండా దాన్ని గమనించి సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించండి. మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. కోపంలో తీసుకునే నిర్ణయాలు తరువాత మీకు పశ్చాత్తాపం కలిగించవచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. చిన్న మాట కూడా పెద్ద సమస్యకు కారణం కావచ్చు. ఈ రోజుల్లో మీరు కొత్త పనులు ప్రారంభించడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు పూర్తిగా క్లారిటీ పొందే వరకు పెద్ద నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. మానసిక ఒత్తిడి మీ శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన
పనుల్లో కొంత సమయం గడపడం అవసరం. మీరు మీలో పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. ఇది కూడా ఒక దశ మాత్రమే, ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకంతో ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఈ పరిస్థితిని చాలా సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది మీకు ఒక పరీక్ష మాత్రమే కాదు, మీలో ఉన్న బలాన్ని బయటకు తీసే అవకాశం కూడా. మీరు శాంతంగా జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ రోజులు మీకు ఒక మంచి మార్పుకు కారణమవుతాయి. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు అనుభవించే మానసిక ఒత్తిడి, అనుమానాలు మరియు సంబంధాలలో వచ్చే మార్పులను సాఫీగా ఎదుర్కొనేందుకు కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనసును స్థిరంగా ఉంచుకోవడం, నెగటివ్ ఎనర్జీని దూరం పెట్టడం మరియు మీ చుట్టూ పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే 11 లేదా 21 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మీకు అంతర్గత శాంతినిస్తుంది. ఈ మంత్రం మీ ఆలోచనలను క్లియర్ చేసి మీకు సరైన నిర్ణయాలు తీసుకునే స్థిరత్వాన్నిస్తుంది. అలాగే బుధవారం రోజున పచ్చని రంగు దుస్తులు ధరించడం లేదా పచ్చని వస్తువులు దగ్గర ఉంచుకోవడం కూడా మంచిది. ఇది బుధగ్రహానికి సంబంధించినది కావడం వల్ల మీ కమ్యూనికేషన్ మరియు ఆలోచనలపై మంచి ప్రభావం చూపుతుంది. మీరు ప్రతిరోజూ గణేశుడిని ప్రార్థించడం కూడా చాలా ముఖ్యమైన పరిహారం. గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి మీరు ఎదుర్కొనే అడ్డంకులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఒక చిన్న దీపం వెలిగించి మీ మనసులో ఉన్న బాధలను దేవునికి చెప్పుకోవడం కూడా మీకు మానసిక రిలీఫ్ ఇస్తుంది. అలాగే ఈ రోజుల్లో మీరు మీ ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పాజిటివ్ ఎనర్జీ కోసం అగరబత్తి లేదా ధూపం వెలిగించడం మంచిది. మీ దగ్గర ఉన్న పాత నెగటివ్ మెమరీస్ను గుర్తుచేసే వస్తువులను కొంతకాలం దూరంగా ఉంచడం కూడా మంచిది. మీరు మీలో పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడానికి రోజుకు కొంతసేపు ధ్యానం చేయండి. మీరు ఎవరైనా నమ్మిన వ్యక్తి వల్ల బాధపడుతున్నా ఆ బాధను మీలోనే ఉంచకుండా దాన్ని ఒక పాఠంగా తీసుకోవడం ప్రారంభించండి. ఈ పరిహారాలు మీ జీవితంలో ఉన్న నెగటివ్ ప్రభావాన్ని తగ్గించి మీకు మానసిక బలం మరియు స్పష్టతను ఇస్తాయి. మీరు ఈ చిన్న చిన్న చర్యలను నిబద్ధతతో చేస్తే ఈ 4 రోజులు మీకు ఒక పాజిటివ్ మార్పుకు దారితీస్తాయి. కన్యారాశివారికి ఈ కాలం ఒక సాధారణ దశ కాదు, ఇది మీ జీవితంలో ఒక గంభీరమైన మార్పుకు సంకేతం. మీరు ఇంతకాలం నమ్మిన వ్యక్తి ద్వారా మీకు వచ్చిన అనుభవం ఒక బాధగా అనిపించవచ్చు, కానీ అది మీకు ఒక గొప్ప పాఠం కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశ వస్తుంది, అక్కడ మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు అదే దశలో ఉన్నారు. ఈ 4 రోజుల్లో మీరు చూసే, వినే, అనుభవించే ప్రతి విషయం మీకు ఒక దిశను చూపుతుంది. మీరు ఇంతకాలం మౌనంగా భరించిన బాధలు ఇప్పుడు మీకు ఒక స్పష్టతనిస్తాయి. మీరు మీ విలువను గుర్తించడమే ఈ దశలో ముఖ్యమైన విషయం. ఎవరైనా మీరు అర్థం చేసుకోకపోతే, మీ భావాలను గౌరవించకపోతే, వారు మీ జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు అన్న నిజాన్ని మీరు అంగీకరించాలి. ఈ అనుభవం మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మరింత బలంగా, మరింత తెలివిగా మార్చడానికి వచ్చింది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించే స్థితిలోకి రావాలి. మీరు గతాన్ని మార్చలేరు, కానీ భవిష్యత్తును నిర్మించగలరు. ఈ దశ ముగిసిన తర్వాత మీరు ఒక కొత్త వ్యక్తిగా మారిపోతారు. మీకు మీరే విలువ ఇచ్చే వ్యక్తిగా, మీ భావాలను గౌరవించే వ్యక్తిగా, మీ జీవితాన్ని మీరే నడిపించే వ్యక్తిగా. ఈ 4 రోజులు ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశము. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు తప్పకుండా వస్తుంది.